హాయ్ గాయ్స్, చాలామంది చాలా రోజులకి అడుగుతున్నారు ఏదైనా ఒక మంచి వీడియో చేసి మీ ఇంటి మొత్తాన్ని చూపించండి అని చెప్పేసి. అందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. దాదాపు మా హౌస్ ఓపెనింగ్ నుంచి అడుగుతున్నారు ఏదైనా ఒక హోమ్ టూ టైప్ వీడియో చేయరా, చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో నేను చాలా నుంచి అడుగుతున్నాను చేయాలని, బట్ కాకపోతే ఈ మొబైల్లో మనం ఎప్పుడు మొత్తాన్ని కవర్ చేయలేము. సో అందుకోసమే వెయిట్ చేశాను. ఆ వ్యూ వేరే ఉంటుంది. సో ఒక మంచి కెమెరా దొరికినప్పుడు అలా ఒక మంచి వీడియో చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఆ టైం వచ్చింది అనుకుంటా. రీసెంట్గా మా అన్న మ్యారేజ్లో డ్రోన్ కెమెరా కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి ముందే నా రిక్వైర్మెంట్ అంతా చెప్పేసి కొన్ని షాట్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. సో దానికి తోడుగా నేను కూడా కెమెరాతో కొన్ని షాట్స్ యాడ్ చేసుకుని టోటల్గా ఈరోజు మీ ముందుకి ఒక హోమ్ టు టైప్ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి, ఎందుకంటే అది నా ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మా ఇల్లు ఎలా ఉందో కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మొదలెడదామా? మా ఊరి పేరు ములుగునూరు. మాది అనంతపురం జిల్లా, కమ్దూరు మండలం కమ్దూరు అయినప్పటికీ మేము మోస్ట్లీ కళ్యాణంకి వెళ్తుంటాం ఏది కావాలన్నా. అంటే మా స్టడీస్ కూడా మొత్తం కళ్యాణంలోనే అయిపోయింది. సో మా ఊరికి రావాలంటే మీరు అనంతపురం నుంచి కళ్యాణంకి వచ్చి కళ్యాణం నుంచి మా ఊరికి రావచ్చు అనమాట. మాకు బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మా ఊరు గేట్లో బస్సెస్ స్టాప్ చేస్తే అక్కడ నుంచి మనం ఊర్లోకి వెళ్ళాలన్నమాట. అండ్ మా ఊర్లో ఏ బస్ అయినా స్టాప్ చేయాల్సిందే, ఎందుకంటే మంచి సర్కిల్ ఏరియా అనమాట. మధ్యలో కమ్దూరుకి కళ్యాణంకి మధ్యలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ స్టాప్ ఉంటుంది. అండ్ మా ఊరు నుంచి 4 ఊర్లకు వెళ్ళే దారులు కూడా కలుస్తాయి అనమాట. ఇది మెయిన్ రోడ్. కళ్యాణం నుంచి బెంగళూరుకి డైరెక్ట్ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇదేనండి మా ఇంటికి మా ఊరికి రావాలంటే దారి. ఇక్కడ నుంచి మీరు వస్తే మా ఇంటికి రావచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనకు ముందుగా ఎస్సీ కాలనీ వస్తుంది, తర్వాత ఓసీ కాలనీ, తర్వాత బీసీ కాలనీ. మా ఓల్డ్ హౌస్ ఇంతకుముందు ఊరికి మిడిల్లో ఉండేది. ఏది జరిగినా అక్కడ నుంచే మొదలయ్యేదన్నమాట. కాకపోతే ఇప్పుడు మేము రీసెంట్గా కట్టుకున్న ఇల్లు అయితే కొద్దిగా బయట ఉంటుంది, ఊరికి బయట. అది మా పొలమే. మొదట్లో మేము కూడా మా కొద్దింటిని మిడిల్లోనే కట్టుకుందాము, ఎక్కడైనా ఊర్లోనే అనుకున్నాము. కాకపోతే ఎక్కడ ప్లేస్ అడిగినా కూడా అంత మేము అనుకున్న ప్లేస్ అయితే దొరకదు అనమాట. ఇక కంపల్సరీ ప్లేస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిందే, మనీ పెట్టి కూడా. సో ఇదంతా ఎందుకులే అంటే మనది ఎట్లా ప్లేస్ ఊరికి దగ్గరలోనే ఉంది కదా, అక్కడ కట్టేసుకుంటే మనం ప్లేస్ విషయంలో కాంప్రమైజ్ అవసరం ఉండదని చెప్పేసి మేము మాకి దగ్గరలోనే ఉన్న మా పొలంలోనే మా ఇల్లుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఉంది కదా మీకు, అంటే రైట్ సైడ్ కనిపిస్తున్న పెళ్లి సెటప్ ఉండే ఇల్లే మా ఇల్లు అనమాట. సో ఇలా రావచ్చు. గేట్లోంచి స్ట్రైట్ వచ్చేస్తే సప్లం గుడి ఉంటుంది. ఆ సప్లం గుడికి రైట్ సైడ్ ఉండేది మా ఇల్లు. ఇది ఈ ఇంటిని స్టార్ట్ చేసినప్పుడు నిజంగా మాకు ఏమాత్రం ఐడియా లేదు. అంటే ఈ దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్లో మనం ఇంటిని కంప్లీట్ చేయొచ్చు, ఇదేంటి మాకు ఎక్స్పీరియన్స్ లేదు. బ్లైండ్గా స్టార్ట్ చేసేసాం. 25 lakhsలో కంప్లీట్ చేసేలా దీన్ని అని చెప్పేసి. మాకు ఆల్రెడీ 2 ఇల్లు ఉన్నాయి ఊర్లో, బట్ కాకపోతే అవి చాలా చిన్నగా ఉంటాయి. ఒకటైతే మేము చిన్నప్పుడు మా 7th స్టాండర్డ్ వరకు దాంట్లో ఉన్నాం. చాలా చిన్నగా ఉండేది. దాంట్లో ఎలా ఉన్నామో అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. అప్పటి నుంచి మా అమ్మకు ఒక డ్రీమ్ అన్నమాట, మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని. సో ఆ డ్రీమ్ మాకు చిన్నప్పటి నుంచి అలానే ఉండింది. ఒక 7th 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఆ టైంలో మా వాళ్ళు ఇంకోటి ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే మా అక్క పెళ్లి చేయాలి అప్పుడు ఆ టైంలో. సో ఆ ఇంట్లో ఉండి పెళ్లి చేయాలంటే కష్టం అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది ఉన్నా అప్పుడు ఒక 2 రూములతో ఉండేది కట్టుకున్నారు ఆ టైంలో, అప్పుడు ఉండే బడ్జెట్లో. తర్వాత మా అక్క మా బావ ఫ్యామిలీ ఎక్స్పెండ్ అవుతూనే ఉంది. ఇక మా అల్లుళ్ళు 2. సో అది ఇప్పటికి అది కూడా సరిపోలేనంత అయిపోయింది. అందులో దగ్గరలో మా అన్న పెళ్లి చేయాలి. ఇక పెళ్లి చేస్తే కొత్త చుట్టాలు ఏడతారు. సో వాళ్ళని అక్కడ మేనేజ్ చేయాలంటే కష్టం అనిపించింది. సో మేము మా డ్రీమ్ హౌస్ కట్టుకునే టైం వచ్చింది అనిపించింది. సో ఇక స్టార్ట్ చేయాలనుకున్నాం. 2022లో స్టార్ట్ చేసాం. ఇల్లు స్టార్ట్ చేసే టైంలో నేను హైదరాబాద్లో ఉన్నా. సో నేను ఇక్కడ ఉండడం వల్ల మా అన్న మా బాబాయ్ చూసుకున్నారు మొత్తం ఆ ఇంటికి సంబంధించి పనులన్నీ. నేను అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మోస్ట్లీ వాళ్ళే చూసుకున్నారు మొత్తం. ఊళ్ళో చాలామంది చెప్పారు, ఎందుకు ఇక్కడ ఊరికే అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంటే టౌన్లో కట్టుకోవచ్చు కదా, కళ్యాణంలో వాల్యూ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్కి అని చెప్పేసి. బట్ వాళ్ళకి తెలియదు అంటే మేము చాలా చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. సో మాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట, ఒక మంచి ఇల్లు ఉండాలి అంటే ఇంట్లో, అంటే ఊర్లో మనకంటూ అని చెప్పేసి. సో ఆ డ్రీమ్ వాళ్ళకి తెలియదు కదా, అంటే మా మనసులో ఉన్నది. కొంతమంది ప్లాన్ చూసి చెప్పారు అప్పుడే, ఇది చాలా ఎక్కువ అవుతుంది, మీరు అనుకుంటున్నారు 25 lakhsలో కంప్లీట్ చేయాలని,
బట్ ఇంపాసిబుల్ ఇది. మీరు కంపల్సరీ ఒక 50 lakhs అయితే అరేంజ్ చేసుకోండి ఈ ఇంటిని కంప్లీట్ చేయాలంటే అని చెప్పారు. బట్ మాకు ఆ రోజు స్టార్ట్ చేసే రోజు ఐడియా లేదు కదా. సో వాళ్ళు ఏదో మమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నారు అని చెప్పేసి మాకు అనిపించింది. ముందుకు వెళ్ళాలి. అందులో మా అమ్మ కోరిక కూడా, కొడుకులుగా మా బాధ్యత తన కోరికను నెరవేర్చడం. ఎక్కడో మా అన్నకి మా బావకి టౌన్లో కట్టాలన్న ప్లాన్ ఉంది. మా అమ్మకు తోడుగా నేను మా అక్క కూడా అంటే ఫోర్స్ చేసాం, ఊళ్ళోనే కట్టుకుందాం, ఎప్పుడైనా మంచిగా సెటిల్ అయ్యాక ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు టౌన్లో కట్టుకుందాంలే, అప్పుడు కాలితే ఇప్పుడైతే మనం ఊళ్ళోనే కట్టుకుందాం ఇల్లు అని చెప్పేసి నేను మా అక్క ఇక మా అమ్మకు తోడుగా నిలబడ్డాం. సో ఇంకా వెనుకడుగేయకుండా ముందుకు వెళ్ళాం. సో అలా స్టార్ట్ అయింది మా ఇల్లు. మా ఇంటికి దగ్గరలో ఉన్న రోడ్డు చాలా హైట్ ఉంటుంది. సో మాకు ఇచ్చిన ప్లాన్ అతను చెప్పాడు, మీరు కంపల్సరీ ఆ రోడ్డుకి ఈక్వల్గా ఉండాలి మీ ఇల్లు, లేదంటే అంత బాగుండదు అని చెప్పి. అందుకు తగ్గట్టుగానే బేస్మెంట్ రోడ్డుకి ఈక్వల్గానే కట్టించాం. చాలా హైట్ ఉంటుంది అసలు రోడ్డు, దానికి ఈక్వల్గా అంటే చాలా హైట్ లేపాలి. సుమారు ఒక 5 lakhs బేస్మెంట్కి అయింది. మేము మా బడ్జెట్ ఏమో 25 lakhs, 5 lakhs బేస్మెంట్కి అయిపోయింది. ఏంద్రా మన పరిస్థితి అని అప్పుడు మాకు కొద్దిగా టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్తో పాటు రిలేషన్ కూడా అయ్యాం. ఎందుకంటే బడ్జెట్ 25 lakhs, కానీ అప్పుడున్న రేట్లు చాలా ఎక్కువ ఉండేది. సిమెంట్ మేము అల్ట్రాటెక్ వాడాం, 400 ఉండేది రేటు. ఇక ఇసుక అయితే ట్రిప్ 4000 to 6000 ఉంటుంది. అప్పుడు అనుకున్నాం, మనం అనుకున్నట్లు 1 yearలో ఇల్లు కంప్లీట్ చేయాలంటే కంపల్సరీ మన దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకురావాల్సిందే. ఒక ప్లానింగ్ ప్రకారం కంపల్సరీ ఒక టార్గెట్ ముందుకు వెళ్తే తప్ప కంప్లీట్ చేయలేమని. అప్పుడు మా టైం సరిగ్గా లేదనుకుంటా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గుర్తు ఉండే ఉంటుంది అందరికీ. ఆ టైంలో జరిగింది. 63 రూపీస్ ఉన్న ఐరన్ అప్పుడు సడన్గా 95 రూపీస్ అయింది. మేము ఎప్పుడైతే అంటే స్లాబ్ వేసామో ఆ టైంకి. సో ప్రతిదీ మేము అనుకున్న బడ్జెట్ కింద ఎక్కువైపోయి ఫైనల్గా 56 lakhsలో మా ఇల్లు కంప్లీట్ అయింది. కొన్నిసార్లు మధ్యలో ఫినాన్షియల్గా ఇబ్బంది పడ్డాము, ఎందుకంటే మా బడ్జెట్ 25 lakhs, కానీ ఇల్లు కంప్లీట్ అయ్యేప్పటికీ 56 lakhs అయింది. సో కంపల్సరీ అవుతుంది కదండి అంత ఎక్కువైనప్పుడు. సో ఇబ్బంది పడినాం, బట్ మేము అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలం ఫైనల్గా, దానికి హ్యాపీ. ఇక ఈ సోది ఎందుకు, ఇక స్టార్ట్ చేద్దాం ఇంటి గురించి. చూడండి ఎంత హైట్ ఉందో. సో ఈ హైట్ ఉండాలంటే ర్యాంప్ కూడా అంతే హైట్ ఉండాలి, ఎందుకంటే వెహికల్స్ వెళ్ళడానికి, పెద్ద పెద్ద లోడ్స్ వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత బలంగా వేశారు. మనకి సీసీ రోడ్ వేస్తారు కదా, సో ఆ రేంజ్లో వేశారు వాళ్ళు బెడ్డింగ్ అంతా. మా చుట్టాలు చాలామంది అనేవాళ్ళు, ఇల్లు కడుతున్నారు కానీ మీ అమ్మకు చాలా పని అవుతుంది అని. వాళ్ళు అన్నది 100% నిజం, ఎందుకంటే తనే చూసుకోవాలి కదా ఇల్లు మొత్తం. సో దానికి తోడు ఈ కాంపౌండ్ క్లీన్ చేసుకోవడం అంటే తనకి చాలా ఇబ్బంది అవుతుందని ఈ గ్రాస్ ఐడియా మా బావది, తనకే క్రెడిట్ వెళ్ళాలి. అండ్ ఈ కాంపౌండ్కి బెడ్డింగ్ వేయాలంటే ఆల్మోస్ట్ ఒక 100 ప్యాకెట్స్ కావాల్సిందండి, కానీ మా అమ్మకి ఇబ్బంది అవుతుందని మా ప్లానింగ్ లేనప్పటికీ దాన్ని చేపించాం. మా అమ్మకు చెట్లు పెంచడం చాలా ఇష్టం. తన కోరిక మేరకు కాంపౌండ్ చుట్టూ కొద్దిగా ప్లేస్ కూడా స్పేస్ వదిలేము, అంటే తను చెట్లు పెంచుకోవడానికి. అందులో తను చాలా రకాల మొక్కలు నాటింది. అందులో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ కూడా. వీటన్నిటితో పాటు తను ఆకుకూరలు కూడా అక్కడే పండించేది. సో మా ఇంటికి సరిపడే కొత్తిమీర లాంటి ఆకుకూరలన్నీ మాకు దొరికేవి. మా అన్నకు నచ్చిన ఫ్లవర్స్ అన్నీ క్యాప్చర్ చేస్తాడు అప్పుడప్పుడు. సో నేను తీయలేదు, మా అన్న తీసాడు యాక్చువల్గా. ఇది నేను మీకు చూపించాలని యాడ్ చేశాను ఇక్కడ. ఈ ఫ్లవర్కి అయితే డైలీ జర్నీనే తీసేసాడు, అంటే 1 day ఎలా ఉంటుంది, 2 days ఎలా అంటే ఉంటుంది, ఎన్ని డేస్కి ఫుల్ ఫ్లవర్గా అంటే అవుతుంది అనేది క్యాప్చర్ చేశాడు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోస్ అన్నీ పెళ్లి తర్వాత తీసుకున్నాను నేను, ఎందుకంటే పెళ్ళిలో మీరు చూసారు కదా స్టార్టింగ్ ఆ శామన్ చెట్టు ఇవన్నీ కొద్దిగా అడ్డం ఉన్నాయి, సరిగ్గా మీకు వ్యూ అనిపించలేదు అంటే ఇంటి మొత్తం చూడడానికి. సో అందుకోసమే నేను మరి తర్వాత కొద్ది రోజుల తర్వాత పూర్తిగా అంతా క్లియర్ అయినాక ఈ షార్ట్స్ తీసుకున్నా, ఫుల్ మీకు ఒక ఇమేజ్ రావడానికి. ఇది హాల్ అండి, మరీ చిన్నగా ఉండదు, మరీ పెద్దగా ఉండదు, మీడియంగా ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఉంటే మేనేజ్ చేయొచ్చు ఒక మీడియం ఫ్యామిలీని. ఈ సోఫా సెట్ చాలామంది అడిగారు మా ఫ్రెండ్స్ కూడా, అంటే బాగుంది అంటే ఎక్కడ చేయించారు. ఇది కళ్యాణంలో చేయించాం, మనకు తెలిసిన వాళ్ళే. సో దగ్గరుండి చేయించడం వల్ల బాగానే ఉంది. మేము కూడా మొదట్లో ఆన్లైన్లో తీసుకుందాంలే, తక్కువ పడుతుంది, ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం. బట్ కాకపోతే తర్వాత అనిపించింది ఒక 2-3 years తర్వాత మరీ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆన్లైన్లో అంత క్వాలిటీ అయితే మనకు దొరకవు. అందులో మనకు తెలిసిన అంత చేపిస్తే మనకు అట్లీస్ట్ వారంటీ ఉంటుంది. సో మనం ఆఫ్లైన్కే వెళ్దాం ఈసారి అని చెప్పి చేయించాం. దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం
ఎప్పుడైనా పనుకోవాలంటే పడుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. మనకు అవసరం లేకున్నప్పుడు దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ మనకి నీడ్ ఉందంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఉండడం వల్ల చాలా బెస్ట్ అనమాట మనకు, అంటే ఎప్పుడన్నా యూజ్ చేసుకోవాలంటే. మై ఫ్యామిలీ మై వరల్డ్ నాకు చాలా ఇష్టం ఇది, అందుకే చాలా పెద్దది చేపించాం. ఆ వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది కలరు. సో ఆ ఫోటో వేయడం వల్ల ఆ వాళ్ళకే ఒక అందం వచ్చింది. అది చాలామంది చెప్పారు కూడా. సో చాలా హ్యాపీ అలా చెప్పడం వల్ల. ఈ ఫోటో ఆనపూర్లో చేపించాం. ఇది పూజ గది. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు మై మదర్. మోస్ట్లీ తనే ఉంటుంది అందులో. నేను సాటర్డే వెళ్తుంటా. సాటర్డే నేను మామూలుగా ఫాస్టింగ్ ఉంటా. మా ఊరి కొండకు వెళ్ళి ఊర్లో ఉంటాయి. తర్వాత ఈ కొండ నుంచి వచ్చాక తర్వాత వెళ్ళే ప్లేస్ అన్నమాట ఇది. కిచెన్కి స్టోర్ రూమ్కి మిడిల్లో ఉన్న గ్యాపే డైనింగ్ హాల్. ఒకప్పుడు ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు మా అమ్మ, మేము మోస్ట్లీ 10 తర్వాతే తింటాం నైటు. సో తను మేము వెళ్ళి తిన్నాక అవన్నీ అంటే క్లీన్ చేశాకే పండుకునేది ఒకప్పుడు. బట్ కాకపోతే ఇప్పుడు తను ఆ టేబుల్ మీద పెట్టేసి, మోస్ట్లీ మేము చపాతీ తింటాం నైట్లో. సో చపాతీ అక్కడ పెట్టేసి టేబుల్ మీద తను పనుకుని వేస్తుంది. సో మార్నింగ్ తర్వాత తను క్లీన్ చేసుకుంటుంది. సో అది బెటరే మా అమ్మకు ఇప్పుడు డైనింగ్ ఉండడం వల్ల. మా చిన్నప్పటి నుంచి చూస్తుంది మా అమ్మకు అలవాటే మేము లేట్గా తినడం, తను దానికి తగ్గట్టు ప్రిపేర్ చేయడం. బట్ ఇప్పుడు వేరు కదండి, మా వదిన వచ్చింది, వాళ్ళు తొందరగా తినడం వాళ్ళకి అలవాటు. చూడాలి మరి తను మాలా చేంజ్ అవుతుందా లేదా మేమే తనలా చేంజ్ అవుతామా అనేది. హెల్త్ పరంగా చూసుకుంటే కంపల్సరీ తొందరగా తినడమే మంచిది. బట్ కాకపోతే అలవాటు పడిన ప్రాణాలు కదండి, అంత తొందరగా చేంజ్ కావాలంటే కష్టం. ఇదే మా ఇంటి కిచెన్. ఈ కిచెన్ గురించి మాట్లాడేటప్పుడు మనం వుడ్ వర్క్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే మామూలుగా కొద్దిమంది సామాన్లు కనిపిస్తేనే బాగుంటుందని కొంతమంది ఫీలింగ్, కొంతమంది దాన్ని కనిపించుకోకుండా కప్పేస్తేనే కొంతమందికి బాగుంటుందని కొంతమంది ఫీలింగ్. సో మీ అభిప్రాయం ఏందో కామెంట్స్కి తెలియజేయండి. పూజ గదికి ఆపోజిట్ లైన్లో స్టోర్ రూమ్ అండ్ 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి మా అక్క వాళ్ళ బెడ్రూమ్. సో ఫస్ట్ మనం స్టోర్ రూమ్ చూద్దాం. స్టోర్ రూమ్ యాక్చువల్గా ఎందుకు దాన్ని ప్రిపేర్ చేసామంటే, మామూలుగా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇల్లు ఎలా అంటే బెడ్రూమ్లోనే దాదాపు అన్నీ మనకి ఏమన్నా ఉంటాయి కదండి, అంటే ప్యాకెట్స్, రైస్ ప్యాకెట్స్ లేదంటే వేరే ఏంటన్నా అలాంటివన్నీ బెడ్రూమ్లోనే వేసుకుంటాం మామూలుగా. సో అది మనం పనుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది, అంటే అవన్నీ అక్కడ ఉండడం వల్ల పురుగులు రావడం ఇలాంటి సంథింగ్. సో అందుకే చేంజ్ చేయాలనుకున్నాం. దానికంటే ఒక సపరేట్ ఒక రూమ్ ఉంటే అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు అని. సో దానికి ఆపోజిట్ ఉన్న రూమే మా అక్క వాళ్ళది. మా అక్క వాళ్ళ రూమ్ గురించి మాట్లాడేటప్పుడు మనం మా బావ గురించి కూడా మాట్లాడేది. ఎందుకంటే ఈ రూమ్లో మామూలుగా సెల్ఫ్ పెట్టించాం పైన, అంటే ఏంటన్నా పెట్టుకోవడానికి. అంటే యాక్చువల్గా మా ప్లాన్లో వుడ్ వర్క్ టోటల్ చేయాలని అనుకోవట్లేదు మేము ఆ కబోర్డ్స్ అన్నీ. ఎందుకంటే బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది, అప్పటికే బడ్జెట్ బాగా పీక్స్లో వెళ్ళిపోయింది. సో కంపల్సరీ తగ్గించాలి అనుకున్నాం. కానీ మా బావ అమౌంట్ ఒకవేళ ఎక్కువైతే నేను పే చేస్తాను లేదా దానికి ఎంతైతే అంత మనం అదైతే కంప్లీట్గా చేపిద్దాం, లేకుంటే బాగా చూడడానికి అని చెప్పి తను పట్టుబట్టి చేపించాడు. నిజంగా అది ఆ రోజు ఆయన చేపిగా ఉంటే నిజంగా చూడడానికి ఇంత బాగా అయితే ఉంటున్నది, అదైతే షూర్. మా అక్క వాళ్ళు లేకున్నప్పుడు నేను కూడా యూజ్ చేస్తుంటాయి రూమ్ని, అందుకే కొద్దిగా సోకులు చేయించాను దీనికి. అంటే లైటింగ్స్ కానీ ఇంతకుముందు చూశారు కదా ఆ లైటింగ్స్. నార్మల్గా పల్లెటూరులో ఇల్లు కట్టించే వాళ్ళు అంటే అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని బడ్జెట్లో కట్టించుకోవాలనుకునే వాళ్ళు కామన్ బాత్రూమ్ కట్టించేసుకుంటారు, అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఎందుకు లేని. బట్ మేము ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాగలేదండి. ఎందుకంటే చూసామన్నమాట, అంటే వన్స్ లేడీస్ ఎలా ఇబ్బంది పడతారని చూసాం. సో మా ఇంట్లో వాళ్ళు అలా ఇబ్బంది పడకూడదని ఆ 2 రూమ్స్కి సపరేట్ బాత్రూమ్స్ పెట్టించాం. ఇక ఇది మా అన్న రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎందుకంటున్నా అంటే ఆ రూమ్కి ఈ రూమ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ రూమ్తో పోల్చుకుంటే ఈ రూమ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో 2 రూమ్లు ఉన్నప్పుడు ఒక రూమ్ కంపల్సరీ పెద్దగా ఉండాలి, అది శాస్త్రం. సో దాన్ని మేము కూడా పాటించాం. ఇక్కడ బెడ్స్ గురించి చెప్పాలి. మేము వుడ్ వర్క్ చేయించిన వాళ్ళతోనే బెడ్స్ కూడా చేయించాం. ఎందుకంటే మనం ఫిట్ చేయడం కుదరదండి, అంటే ఒకేసారి 4 మెంబర్స్ పనుకునేటప్పుడు చేయించామనుకున్నాం. సో అందుకోసం వాళ్ళైతేనే అది చేయగలరని చెప్పేసి వాళ్ళ దగ్గర చేయించామని. ఇది అన్న రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఇంతకుముందు చూసారు కదా ఆ సైడ్ రూమ్లో సేమ్ మెజర్మెంట్స్తోనే ఇది కూడా ఉంటుంది, ఏం పెద్ద చేంజ్ ఏమి ఉండదు. అండ్ సేమ్ ప్రొడక్ట్స్ ఏది అంటే ఈ టైల్స్ కానీ ఏదైనా కానీ సేమ్ ఉంటుంది. ఆ పక్కి ఈ పక్కి పెద్ద చేంజ్ అయితే ఏం మేజర్ చేంజెస్ అయితే ఏముంటుంది.
ఇక కింద బెడ్రూమ్స్ 2 అయిపోయినాయి. నీ రూమ్ ఎక్కడ ఉందిరా అని మీరు అనుకోవచ్చు. నా రూమ్ చూపించే ముందు మీకు ఇంకొంచెం మ్యాటర్ చెప్పాలి. హాల్లో అదేంటంటే టీవీ. ఇక్కడ టీవీ గురించి స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, టీవీ మామూలుగా అంటే 65 ఇంచెస్దే తీసుకుందాం అనుకున్నాను నేను మామూలుగా సోనీలో. బట్ కాకపోతే పైన వేరే ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. సో ప్లాన్ చేయాలంటే కొద్దిగా కాంప్రమైజ్ కావాలి ఇక్కడ కింద. అందుకే బ్రాండ్ వైజ్ కానీ సైజ్ విషయంలో కానీ 55 ఇంచెస్కి మేము కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది కింద. ఈ వరండా యాక్చువల్గా మా ప్లానింగ్లో లేదు. అంటే మాకు ఇచ్చిన ప్లాన్ అతను ఈ వరండా మెన్షన్ అయితే చేయలేదు. బట్ కాకపోతే ఆ ఇంటికి తగ్గట్టు ముందర కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి, దానికి ప్లేస్ కావాలని చెప్పేసి మా వాళ్ళు కొద్దిగా మోటివేట్ చేస్తే మా వాళ్ళు, మా అన్న మా బావనే వాళ్ళు దీన్ని ఓకే చేశారన్నమాట. ఇది కామన్ బాత్రూమ్. హాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఇది ఇక్కడ బయట సెటప్ చేసాం. ఈ వరండా ఒకటే ఆల్మోస్ట్ 6 చదరాలు ఉంటుంది. 6 చదరాలు అంటే ఒక ఇల్లు కట్టేసుకోవచ్చండి, అంత పెద్దగా ఉంటుంది ఇది ఒకటే. ఎందుకంటే దానికి తగ్గట్టు ఇంటికి తగ్గట్టు ఎలివేషన్ ఉండాలంటే ఈ మాత్రం ఉండాలని చెప్పేసి మా వాళ్ళు ఇంకా అంటే ఓకే చేశారన్నమాట దీన్ని. అందులో మా వాళ్ళు బయట ఉంటారు కదా, అంటే ఇల్లు కొద్దిగా అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెక్యూర్గా ఉండాలని మేము సీసీ కెమెరాలు కూడా ఈ మధ్య సెటప్ చేయించాము. అది ఆ సీసీటీవీ ఫుటేజ్ మేము మొబైల్లో కూడా చూస్తుంటాము. ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి, మా అన్న బెంగళూరు నుంచి. ఇక పైన నా రూమ్కి వెళ్దామా. నేను పైన రూమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, నాకు ఫ్రీడమ్ ఉండాలి. మా హోల్డ్ హౌస్లో మేము ఒక హోమ్ థియేటర్ ఉండేది మాకు. ఆ హోమ్ థియేటర్లో సౌండ్ ఎక్కువ పెడితే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్. సో వాళ్ళు మాకు కంప్లైంట్ చేసేవాళ్ళు, కొద్దిగా సౌండ్ తగ్గించుకోవు అది ఇది. నాకు అది బాగా అప్పటి నుంచి ఉండిందన్నమాట. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను ఫుల్ సౌండ్ ఎంజాయ్ చేయాలి. సో అలా ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ ఎవరు ఉండకూడదు, ఎవరికి డిస్టర్బెన్స్ కాకూడదు. సో అందుకోసమే దానికి తగ్గట్టు ఒక సెటప్ చేయాలని ప్లాన్ ఒకప్పటి నుంచి ఉండేది. సో ఇప్పుడు అది ప్రాక్టికల్గా మేము దాన్ని క్లియర్ చేసుకున్నాం. ఎస్, ఫైనల్లీ నా రూమ్కి వచ్చేసారు. ఇదేనండి నా రూమ్. ఒక చిన్న మినీ థియేటర్లో రెడీ చేసుకున్నా ఈ రూమ్ని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ మూవీ చూడడం. కాలేజ్ టైంలో అయితే ప్రతి మూవీకి వెళ్ళేవాడిని బిగ్ స్క్రీన్ చూడాలని. మన మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ లేదంటే టీవీలో చూడడం డిఫరెంట్ అండి. అంటే ఆ ఫీల్ అయితే మనకు పొందలేము ఎప్పటికీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే. సో నేను అలా చేసుకోవాలని ఒకప్పటి నుంచి నాకు ఉన్నింది. సో అది ఫుల్ఫిల్ చేసుకున్నా మా న్యూ హౌస్లో అలా సెటప్ చేసుకుని. ఇప్పుడు కొన్ని శాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసే వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ చేసుకునేది. ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति We certainly help Josh Butler. Josh Butler doesn't need much help given how great a player he is, but it allowed Butler to get into the innings. Made him a dangerous player through that middle part of the innings. సో చూసారుగా శాంపుల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు దాదాపు ఓటీటీలో అన్ని మూవీస్ ఒక 30 డేస్ లోపలే వస్తాయి. సో దాదాపు అన్ని మూవీస్ ఈ మధ్య నేను ఓటీటీలో వచ్చాకే డౌన్లోడ్ చేసి దాంట్లో చూస్తుంటాను. ఇంకా క్రికెట్ మ్యాచెస్ కూడా దాంట్లోనే చూస్తుంటాను. ఇంకెప్పుడైనా రేర్గా కొన్నిసార్లు ఏవైనా ఈవెంట్లు జరిగినప్పుడు అలాంటి టైంలో మనకి అంటే చాలామంది వస్తుంటారు కదా, అలాంటప్పుడు ఆ రూమ్ సరిపోదు. సో ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దట్. స్టెప్స్ రూమ్కి ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్కి నేను పెయింట్ చేయించా వైట్ కలర్ పెయింట్ చేయించామంటే చాలు, ప్రొజెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది క్వాలిటీ. సో అక్కడ నేను సెటప్ చేసుకుంటా అన్నమాట. అంటే ఏవైనా ఈవెంట్లు జరిగినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకుంటా టైంలో. చాలా మంది అంటే ఒక 100 మెంబర్స్ ఒకేసారి చూడొచ్చు అనమాట ఏదైనా మూవీ. అక్కడ ఇక్కడ కొన్ని ఆదేశాల మేరకే ఉద్యోగస్తులు పనిచేయాలనే విషయం మర్చిపోయినట్టున్నాం. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ చట్టసభల ఆదేశాలు మానవ హోమానికి దారి తీస్తే ఉద్యోగస్తులు ఫాలో. చూసారుగా, బాగుందని అనుకుంటున్నాం. ఇక ఈ సోలార్ అండి, వాటర్కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ వాడుతున్నారు, కొంతమంది గ్లీజర్ వాడుతున్నారు. రెండు ఎఫెక్టే నా దృష్టిలో అయితే. సో ఇదైతే న్యాచురల్ అన్నమాట. ఎండకి హాట్ వాటర్ ప్రిపేర్ చేస్తుంది. సో మనకు పవర్ బిల్లు కానీ ఇంకా వేరే ఏమి ఇష్యూస్ ఉండవు. ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే లైఫ్ టైం ఉంటుంది. ఇంకా దాంతో ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తుంటాయి, నేను లేదని చెప్పను, బట్ బెటర్ అనమాట. అంటే వాటితో పోల్చుకుంటే
వర్షాకాలం ఒక హాఫ్ అన్ అవర్ మనకు సన్లైట్ లేకున్నా కూడా హాట్ వాటర్ వస్తాయి అందులో. నాకైతే ఆశ్చర్యమవుతుంది. అంటే మామూలుగా సన్లైట్ ఉంటేనే కదా అంటే హాట్ వాటర్ వస్తాయని అనుకునేది, బట్ నిజంగా అది ఆ టైంలో కూడా హాట్ వాటర్ ఇస్తుంది. నేనైతే చాలా ఆశ్చర్యపోయినా చూసి. ఇక ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూద్దాం ఎలా ఉందో. మా ఇల్లు చాలామందికి నచ్చిందండి డిజైన్ విషయంలో మాత్రం, ఎలివేషన్. ఎందుకంటే అదే మా ఇంటి పక్కన ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అది వ్యూ ఒకసారి తీసింటే బాగుంటుంది, నేను తీయలేకపోయాను. చాలా బాగుంటుంది అక్కడ నుంచి చూసినప్పుడు. అండ్ లైట్స్ గురించి చెప్పాలి, చాలా పిఓపి లైట్స్ వేయించాము. ఎందుకంటే ఎప్పుడన్నా సపరేట్గా మనము అంటే ఈవెంట్స్కి సపరేట్గా వేయించే అవసరం లేనంతగా వేయించాం. చూస్తున్నారు కదా, లైటింగ్స్ బాగా అట్రాక్టింగ్గా ఉంటాయి, అంటే బయట నుంచి చూసే వాళ్ళకి కూడా. అవుట్ సైడ్ ఉన్నాం కదా, ఎప్పుడన్నా పవర్ వెళ్తే చాలా మబ్బుగా ఉంటుంది ఆ ప్లేస్లో. సో అందుకోసమే ఇన్వర్టర్ కంపల్సరీ ఉండాలి మాకు. బై ఛాన్స్ ఎప్పుడైనా పవర్ వెళ్తే ఒక రోజు యూజ్ చేసుకునేంత బ్యాటరీ కెపాసిటీ ఉంది. సో నో ప్రాబ్లం, ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళినా. మేము అనుకున్న దానికన్నా బడ్జెట్ అయితే చాలా ఎక్కువైంది, బట్ అయిపోయినాక చాలామంది ఇచ్చిన కాంప్లిమెంట్స్ నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో మేము మర్చిపోయాము, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టామని అయితే ఒకరోజు కూడా ఎప్పుడు అనిపించలేదు. ఇదండి మై మదర్స్ డ్రీమ్ హోమ్ టూర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.